హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈ బిజీ లైఫ్లో మనం రోజు ఎంత సంపాదించినా మన అనుకున్న వాళ్ళ కోసమే, అంటే మన తల్లిదండ్రుల కోసమో లేకపోతే మన పుట్టిన పిల్లల కోసమో మనం అయితే ఇంత కష్టపడుతూ ఉంటాం. పొద్దున్నే లేచి ఇంత బిజీ లైఫ్లో కనీసం దేవుడికి దండం పెట్టుకునే అంత టైం కూడా మనకైతే ఉండట్లేదని చెప్పాలి. అలాంటిది ఈ వీకెండ్స్లో షాపింగ్స్, డిన్నర్స్, లాంగ్ ట్రిప్స్, వెకేషన్స్ ఆర్ లాంగ్ టూర్స్ని అయితే మనం ఈ ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేస్తూ ఉంటాం. దీంట్లో భాగంగా ఎన్నో కొత్త ప్రదేశాలని మనం చూడాలని అయితే అందరూ కోరుకుంటూ ఉంటారు. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మన మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ మన సంతోషం కోసం ఈ ట్రిప్స్ని అయితే మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఒక బిజీ లైఫ్ని తప్పించుకుంటూ నేనైతే ఒక 2 వీక్స్ లాంగ్ బ్రేక్ అయితే తీసుకోవడం జరిగింది. యూజువల్గా మనకి అక్టోబర్ సీజన్ వచ్చేసరికి మనకి పెండింగ్ లీవ్స్ అన్నీ మిగిలిపోతాయి కదా. ఈ పెండింగ్ లీవ్స్ని ప్రాపర్గా ప్లాన్ చేస్తూ నేను ఒక 2 వారాలు ఒక ప్రాపర్ డివోషనల్ ట్రిప్ని అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో నేనైతే ప్లాన్ చేయడం జరిగింది. ఈ 2 వీక్స్ ట్రిప్లో దాదాపుగా నేను 40 టెంపుల్స్ని అయితే కవర్ చేయడం జరిగింది. ఈ 2 వీక్స్ ట్రిప్ ఏంటి, దీంట్లో భాగంగా మనం 40 టెంపుల్స్ని ఎలా కవర్ చేసాం, రోజు ఆ స్కెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసాం అన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. పదండి. ఈ ట్రిప్ని మనం ప్లాన్ చేసే టైంకి బై రోడ్ వెళ్ళాలా లేదంటే ఫ్లైట్లో వెళ్ళాలా అన్న ప్లాన్ని మనం ప్రిపేర్ చేసినప్పుడు నాకు బై రోడ్ అయితే చాలా ఎకనామికల్గా అండ్ ఫ్లెక్సిబుల్గా అయితే అనిపించింది. ఎందుకంటే నాతో పాటు పేరెంట్స్, వైఫ్ అండ్ పాప ఉండడం వలన మేము 5 మెంబర్స్ అయితే టోటల్గా ట్రావెల్ చేసాం. రీసెంట్గా మనం ఒక XUV 700 అయితే తీసుకోవడం జరిగింది. కార్ మంచి కండిషన్లో ఉంది. దాని మీద ఉన్న నమ్మకంతో ఈ 2 వీక్స్ ట్రిప్ని అయితే బై రోడ్ నేనైతే ప్లాన్ చేయడం జరిగింది. ఈ టోటల్ ట్రిప్కి మనం అనుకున్న బడ్జెట్ వచ్చి దాదాపు 1.2 to 1.5 lakhs బడ్జెట్ని అయితే పెట్టుకున్నాం. ఫుడ్ అండ్ హోటల్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ప్లేస్ని డీటెయిల్గా కవర్ చేస్తూ రోజుకి 200 to 250 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేయాలనే ప్లానింగ్తో దాదాపుగా ఈ టోటల్ ట్రిప్ని మనం 5000 కిలోమీటర్స్గా అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఈ ట్రిప్ని మనం హైదరాబాద్లో మొదలుపెట్టి అక్కడ నుంచి 250 కిలోమీటర్స్ దూరంలో ఉన్న షోలాపూర్, అక్కడ నుంచి గోవా, మురుడేశ్వర్, ఉడిపి, కేరళ, కన్యాకుమారి, రామేశ్వరం మీదుగా మళ్ళీ మధుర మీనాక్షి టెంపుల్, అలాగే మనం చూసుకున్నట్లయితే తంజావూర్, కుంభకోణం, పాండిచ్చేరి, అరుణాచలం అండ్ ఫైనల్గా మనం వెల్లూరు గోల్డెన్ టెంపుల్తో ఈ 5000 కిలోమీటర్స్ ట్రిప్ని అయితే పక్కాగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా డే 1 నుంచి డే 14 వరకు ఈ ట్రిప్ని మనం ఎంత పక్కాగా ఎగ్జిక్యూట్ చేసామో, ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఈ ట్రిప్ని మనం ఎలా కంప్లీట్ చేసామో డే వైజ్ డీటెయిల్డ్గా ప్లాన్ అయితే మీకు చూపిస్తాను. పదండి. డే 1 హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్స్లో ఉన్న షోలాపూర్ని అయితే మనం టార్గెట్గా చేసుకుని 5 hours జర్నీ, అంటే ఇక్కడ నుంచి 280 కిలోమీటర్స్ అంటే మనకు దాదాపు 5 hours జర్నీ అయితే పడుతుంది. మనం షోలాపూర్ అయితే చేరడం జరిగింది. రోడ్ అయితే చాలా బాగుందని చెప్పాలి. అక్కడక్కడ కొంచెం లారీలు అవి ఇవి ఉన్నా కానీ మనకైతే ప్రయాణం బాగానే జరిగింది. మనం ఈ షోలాపూర్ చేరుకోవడానికి మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి దాదాపుగా 11 కల్లా మనం షోలాపూర్ అయితే చేరుకోవడం జరిగింది. షోలాపూర్లోని శ్రీ సిద్ధేశ్వర్ మహారాజ్ టెంపుల్ని అయితే మనం విజిట్ చేయడం జరిగింది. ఈ సిద్ధేశ్వర్ టెంపుల్ అన్నది చాలా ఫేమస్ అని చెప్పాలి. దీంట్లో మనకి బోత్ లార్డ్ విష్ణు అండ్ శివ రూపంలో ఇక్కడ మనం అయితే ఈ సిద్ధేశ్వర్ మహారాజ్ టెంపుల్ని మనం చూడొచ్చు. ఈ యోగి శ్రీ సిద్ధేశ్వర్ మహారాజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బోత్ మనకి విష్ణు మరియు శివ రూపాలకి ప్రతీకగా ఇక్కడైతే అందరూ భావిస్తూ ఉంటారు. ఈయనకి దేవుడు దాదాపు ఒక 68 శివలింగాలని ప్రతిష్ఠించమని చెప్పారని ఇక్కడ అందరూ భావిస్తూ ఉంటారు. ఈ సిద్ధేశ్వర్ టెంపుల్ మనం చూసుకున్నట్లయితే దాదాపు 12వ శతాబ్దంలో అయితే ఇది కట్టబడింది. చుట్టూ కొలను ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ని అయితే మనం చూడొచ్చు. రోజు వేల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ లోపలికి మనం వెళ్ళినట్లయితే దీంట్లో ముఖ్యంగా ఒక సైడు యోగి సిద్ధేశ్వర్ మహారాజ్ యొక్క స్టాచ్యూని మనం చూడొచ్చు. కొంచెం ముందుకెళ్ళినట్లయితే శివుడి రూపంలో ఉన్న ఈ సిద్ధేశ్వర్ టెంపుల్ని అయితే మనం చూడొచ్చు. బయట శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. రోజు వీటికి పూజలు చేస్తూ అందరూ శివనామ జపం అయితే దీన్ని చేస్తూ ఉంటారు.
ఈ సిద్ధేశ్వర మహారాజ్ టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పక్కనే చుట్టూ కొలను ఉందని మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి పక్కనే బుయికోట్ కిల్లా, దీన్నే బుయికోట్ ఫోర్ట్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఈ బుయికోట్ ఫోర్ట్ అన్నది దాదాపు మరాఠాస్ టైం నుంచి, అంటే ఛత్రపతి శివాజీ కాలం నుంచి నిజాం సుల్తాన్ అంటే నిజాం టెరిటరీలో కలిసేంత వరకు కూడా ఈ బుయికోట్ కిల్లాని మనమైతే చూడొచ్చు. ఈ బుయికోట్ కిల్లాలో మనం రకరకాల గోశాలల్ని, అలాగే గుర్రపుశాలల్ని అండ్ ఏనుగులు పెట్టే ప్రదేశాలను కూడా మనమైతే చూడొచ్చు. ప్రాపర్ ఒక ఫోర్ట్ యాంబియన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ ఫోర్ట్ పైకి ఎక్కడానికి మెట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఫోర్ట్ పైకి ఎక్కినట్లయితే చుట్టూ కొలను మధ్యలో ఉన్న సిద్ధేశ్వర మహారాజ్ టెంపుల్ చాలా దగ్గరగా, చాలా క్లియర్గా అయితే మనకు కనపడుతుందని చెప్పాలి. అండ్ ఈ బుయికోట్ ఫోర్ట్ అన్నది స్టార్టింగ్లో బహమనీ సుల్తాన్ల కాలం నుంచి మొఘల్ సుల్తాన్లు మరియు మరాఠా సామ్రాజ్యం నుంచి ఈ నిజాం సామ్రాజ్యం వరకు ఈ బుయికోట్ ఫోర్ట్ని అయితే వీళ్ళు వాడుకోవడం జరిగింది. ఈ బుయికోట్ ఫోర్ట్ని మనం కవర్ చేసుకుని లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి దాదాపు 239 కిలోమీటర్స్, అంటే రోడ్ అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి. ఇది ఒక ఎక్స్ప్రెస్ హైవేలో ఉంది. దాదాపుగా టోటల్ మొత్తం సీసీ రోడ్నే మనం చూడొచ్చు. రోడ్ చాలా ఖాళీగా ఉంది. అండ్ మనకి ఈ 239 కిలోమీటర్స్ కూడా కేవలం 4 అవర్స్లోనే మనం కవర్ చేస్తూ కొల్హాపూర్లోని అంబాబాయి టెంపుల్, అంటే మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పిలుచుకునే మహాలక్ష్మి టెంపుల్కి అయితే మనం చేరుకోవడం జరిగింది. మహాలక్ష్మి టెంపుల్ ఎస్పెషల్లీ అది కొంచెం దాదాపుగా దసరా సీజన్ అవడం వల్ల చాలా చాలా బిజీగా ఉంది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే మనం వెహికల్ అయితే పార్క్ చేసుకుని అక్కడి నుంచి ఈ టెంపుల్ విజిట్ చేయడానికి బై వాక్ అయితే వెళ్ళాల్సి వచ్చింది. చుట్టూ షాప్స్, ఎన్నో ప్రదేశాల నుంచి ఎంతోమంది యాత్రికులతో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే కిటకిటలాడిపోయిందని చెప్పాలి. అండ్ ఈ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో మనకి 2 విధాలుగా మనం దీన్ని చూడొచ్చు. ఒకటి దివ్య దర్శనం, అంటే ప్రీమియం టికెట్ తీసుకుని దీంట్లో దగ్గరగా అయితే దర్శనం చేసుకోవచ్చు. రెండోది జనరల్ దర్శనం, అంటే మనం దూరంగా, అంటే దాదాపు ఒక 10 to 15 మీటర్స్ దూరం నుంచి అమ్మవారు అయితే హైట్లోంచి బాగానే కనపడతారని చెప్పాలి. మనం ఆ రోజు జనాలు అయితే ఎక్కువ ఉండడం వలన అమ్మవారిని దూరం నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందని చెప్పాలి. ఈ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ని కవర్ చేసుకుంటూ లైట్గా స్నాక్స్ తీసుకుని అక్కడ నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉన్న గోవాని డెస్టినేషన్గా మనమైతే బయలుదేరడం జరిగింది. ఈ గోవా ప్రయాణం కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది. ఎందుకంటే ఈ 200 కిలోమీటర్స్లో ఫస్ట్ 100 కిలోమీటర్స్ రోడ్ పర్ఫెక్ట్గా ఉన్న లాస్ట్ 100 కిలోమీటర్స్ ఏదైతే ఉందో కంప్లీట్ ఘాట్ సెక్షన్ అని చెప్పాలి. చాలా టైం తీసుకుంది. కేవలం 100 కిలోమీటర్స్ మనం కవర్ చేయడానికి దాదాపుగా ఒక 2 to 3 అవర్స్ పట్టేసిందని చెప్పాలి. ఎస్పెషల్గా మనం రీచ్ అయ్యే టైంకి దాదాపు నైట్ 9 to 10 ఆ ప్రాంతంలో అయితే మనం గోవాకి అయితే రీచ్ అవ్వడం జరిగింది. నార్త్ గోవాలోని ఆర్పోరా లొకేషన్లో ఒక ప్రీమియం 2 BHK అపార్ట్మెంట్ని అయితే మనం బుక్ చేయడం జరిగింది. ఇది ఒక పూల్ సైడ్ అపార్ట్మెంట్. దీని పేరు క్యాసా డేఫు. దీన్ని షాన్ అనే వ్యక్తి అయితే ఎయిర్బిఎన్బిలో లిస్ట్ చేశారు. దాదాపు మనం ఒక 4500 రూపీస్ పే చేసి ఈ అపార్ట్మెంట్ని అయితే బుక్ చేసాం. లోపల ఇంటీరియర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ పర్సన్ అయితే ఈ అపార్ట్మెంట్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ మనం వెళ్ళిన లొకేషన్ ఆర్పోరా లొకేషన్ కూడా టూరిస్ట్కి చాలా మంచి ప్లేస్. దగ్గరలోనే మనకు కావాల్సిన అన్ని ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నైట్ అయితే ఈ క్యాసా డేఫూలో మనమైతే రెస్ట్ తీసుకోవడం జరిగింది. మార్నింగ్ 6 o'clockకే లేచి దాదాపు 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రాధాకృష్ణ మందిర్, అంటే మనం ఎంతో కామన్గా పిలుచుకునే బిర్లా మందిర్ అనమాట. ఈ బిర్లా మందిర్ అన్నది నార్త్ గోవాకి ఓల్డ్ గోవాకి మధ్యలో శాంకోల్ అనే ఏరియాలో అయితే ఇదైతే మనం చూడొచ్చు. ఇది గోవాలోని బిట్స్ పిలానీ ఏదైతే ఉందో ఆ బిట్స్ పిలానీని ఆనుకుని అయితే ఉంటుంది. ఈ రాధాకృష్ణ మందిర్ని బిర్లా ఫ్యామిలీ ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుని 2021లో ఈ ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. అక్కడ నుంచి 2023కే ఈ టెంపుల్ని అయితే ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో మనం చూసినట్లయితే దాదాపు 1500 మంది ఆర్టిస్ట్ కానీ క్రాఫ్ట్స్మెన్స్ కానీ ఈ టెంపుల్ని మకరానా మార్బుల్తో చాలా చాలా సుందరంగా ఈ టెంపుల్ని అయితే తయారు చేయడం జరిగింది. లోపల మనం చూసుకున్నట్లయితే రాధాకృష్ణులు, సీతారాములు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, అన్ని రకాల దేవుళ్ళని మనం అయితే దర్శించుకోవడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ బిర్లా మందిర్ని అయితే వీళ్ళు నిర్మించడం జరిగింది.
మీరు ఎర్లీ మార్నింగ్ ఈ బిర్లా మందిర్కి వెళ్ళినట్లయితే మీకు ఎంతో మంచి అనుభూతి కలుగుతుందని చెప్పాలి. ఈ బిర్లా మందిర్లోని దర్శనం అయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇన్ అండ్ అరౌండ్ గోవా అంటే ఓల్డ్ గోవాలోని కొన్ని చర్చెస్ అలాగే కొన్ని ప్లేసెస్ని మనం కవర్ చేస్తూ అక్కడ నుంచి మెల్లగా మనం సౌత్ గోవా వరకు అయితే రావడం జరిగింది. సౌత్ గోవాలోని వార్కా బీచ్ ఒక ప్రైవేట్ బీచ్గా చూడొచ్చు. దాంట్లో మనకి లాట్ ఆఫ్ ఫారినర్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు. బీచ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ వార్కా దగ్గరలోని మిగతా బీచెస్ని కూడా కవర్ చేస్తూ నైట్ డిన్నర్ చేసి మనం వార్కా దగ్గరలో ఉన్న ఒక ప్రీమియం 2 BHK లగ్జరీ అపార్ట్మెంట్ అయితే బుక్ చేయడం జరిగింది. ఒక కపుల్ అయితే ఎయిర్బిఎన్బిలో దీన్ని లిస్ట్ చేసి దాదాపు 4200 4500 వరకు వాళ్ళైతే ఛార్జ్ చేశారు. దీంట్లో మనకు కంప్లీట్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. లాండ్రీ సర్వీస్, కుకింగ్ సర్వీస్, వాటర్ ఫెసిలిటీ అండ్ వాట్ నాట్ అన్నీ ఈ అపార్ట్మెంట్లో అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. హ్యాపీగా రెస్ట్ తీసుకుని మనం Day 3 జర్నీకి అయితే ప్రిపేర్ అయిపోయాం. సౌత్ గోవాలోని మార్నింగ్ అగైన్ పొద్దున్నే లేచి స్నానం చేసి అక్కడి నుంచి గోకర్ణ అన్న ప్లేస్ మనం అందరం వింటూనే ఉంటాం. గోకర్ణ క్షేత్రంగా మనం పిలుచుకునే ఈ ప్రదేశం ఈ సౌత్ గోవా నుంచి దాదాపు 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. 110 కిలోమీటర్స్ హార్డ్లీ మనకి 1.5 to 2 hours జర్నీలో మనం అయితే రీచ్ అవ్వడం జరిగింది. రోడ్ అయితే చాలా బాగుంది. ఇది హైవే అవడం వల్ల మనకి ఎక్కడ ఇబ్బంది కలగలేదు. గోకర్ణ క్షేత్రం మనమైతే అక్కడ నుంచి 2 hours రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ విశేషానికి వస్తే ఇది 4వ శతాబ్దంలో కట్టబడిన దీని బ్యాక్గ్రౌండ్కి వచ్చినట్లయితే ఇది దాదాపుగా రామాయణ నాటి కాలంలో రావణాసురుడు శివుని మెప్పించి ఆత్మలింగాన్ని పొంది దాన్ని తీసుకొచ్చే భాగంగా ఈ గోకర్ణ క్షేత్రంలో అయితే ఆగడం జరిగింది. సాయంత్రం పూట శివ పూజ చేయడానికి ఆయన అయితే ఈ సముద్ర తీరంలో ఆగినప్పుడు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదని పక్కనే ఉన్న ఒక చిన్న పిల్లాన్ని పిలిచి ఈ ఆత్మలింగాన్ని తనకైతే పట్టుకోమని ఇవ్వడం జరుగుతుంది. ఆ చిన్నపిల్లాడు ఎవరో కాదు, సాక్షాత్తు వినాయకుడే. అయితే ఈ ఆత్మలింగాన్ని వినాయకుడి చేతికిచ్చేటప్పుడు వినాయకుడైతే ఒక కండిషన్ పెట్టడం జరుగుతుంది. నేను 3 సార్లు నేను పిలుస్తాను, 3 సార్లు నువ్వు పలకకపోతే దీన్ని అయితే నేను కింద పెట్టేస్తాను అని చెప్తాడు. ఈ కండిషన్ ఒప్పుకుని రావణాసురుడు అయితే పూజ చేసుకోవడానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదే అదునుగా చూసుకుని వినాయకుడు 3 సార్లు తొందరగా పిలవడం, ఈలోపు రావణాసురుడు రాకపోవడం, దానివల్ల ఆత్మలింగాన్ని అక్కడే కింద పెట్టడం వలన ఈ గోకర్ణ క్షేత్రం అయితే ఈ ప్రసిద్ధికి ఎక్కింది. ఈ గోకర్ణ క్షేత్రం కవర్ చేసిన తర్వాత అక్కడ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర్కి అయితే వెళ్ళడం జరిగింది. మురుడేశ్వర్ అన్నది ఈ శివలింగానికి ప్రత్యేకగా ఈ రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొచ్చే భాగంగా ఒక చిన్న ముక్క అయితే రాలిపడింది అని చెప్తూ ఉంటారు. ఆ చిన్న ముక్క పడ్డ ప్రదేశంలో శివుడికి పెద్ద ఆలయాన్ని అయితే కట్టడం జరిగింది. మనం ఇప్పుడున్న మురుడేశ్వర టెంపుల్ని చూసినట్లయితే ఈ టెంపుల్ గోపురం అయితే చాలా పెద్దది. ఎస్పెషల్గా సముద్రానికి ఆనుకునే ఉంటుంది. 3 సైడ్లు మనం అయితే సముద్రాన్ని మనం చూడొచ్చు. ఈ టెంపుల్కి ఎదురుగుండా ఉన్న గోపురం అయితే దాదాపు 20 అంతస్తుల హైట్తో వీళ్ళైతే కట్టడం జరిగింది. ఈ 20 అంతస్తుల హైట్ని మనం పైకి ఎక్కి చూసే విధంగా వీళ్ళు ఒక లిఫ్ట్ని కూడా ఏర్పాటు చేశారు. చాలామంది టూరిస్ట్ అయితే ఈ లిఫ్ట్ సర్వీస్ని ఆప్ట్ చేసుకుని పైకి వెళ్ళి చుట్టూ ఉన్న అంటే ఈ మురుడేశ్వర్ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అండ్ సముద్రం యొక్క వ్యూని కూడా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మురుడేశ్వర్ టెంపుల్లో మనం లోపల చూసినట్లయితే మనం శివలింగాన్ని మనం చూడొచ్చు. దాంతోపాటు బంగారంతో చేసినటువంటి కృష్ణార్జునుని యొక్క రథాన్ని కూడా మనం ఒక సైడ్లో అయితే మనం చూడొచ్చు. మురుడేశ్వర దర్శనం జరిగిన తర్వాత మనం ఉడుపి వరకు అయితే ట్రావెల్ చేసాం. ఉడుపిలోని షిర్వా అనే ప్లేస్లో లిటిల్ రాక్ 2 అనే ఒక ఫామ్ హౌస్ని అయితే మనం బుక్ చేసాం. ఈ లిటిల్ రాక్ 2 అన్నది ఒక రిటైర్డ్ మిలిటరీ పర్సన్ అయితే దీన్ని అయితే ఎయిర్బిఎన్బిలో లిస్ట్ చేశారు. దీనికి కూడా 4000 to 4500 వరకు మనం పే చేసాం. ఇది 2 AC రూమ్స్ విత్ హాట్ వాటర్, ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీతో వీళ్ళైతే దీన్ని లిస్ట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం మనమైతే ఆ నైట్ ఈ షిర్వా అనే ప్లేస్లో ఉన్న లిటిల్ రాక్ 2లో మనమైతే రెస్ట్ తీసుకోవడం జరిగింది. డే 4లో ఉడుపిలో అయితే టెంపుల్స్కి పెట్టింది పేరని చెప్పాలి. దాదాపుగా ఇక్కడ మనకి 15 to 20 టెంపుల్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అన్ని టెంపుల్స్ని కవర్ చేయలేకపోయినా ముఖ్యమైన టెంపుల్స్ అంటే పెద్ద టెంపుల్స్ ఎంతో ఫేమస్ అయినటువంటి టెంపుల్స్ని మనమైతే కవర్ చేసాం. దీంట్లో భాగంగా
మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే శ్రీ ముచులకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్ళాం. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే మనం అయితే చూడొచ్చు. అక్కడ నుంచి కాపులోని శ్రీ లక్ష్మీ జనార్దన్ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అని చెప్పారు. అక్కడ లక్ష్మీ జనార్దన్ స్వామి టెంపుల్ కూడా మనం వెళ్ళడం అయితే జరిగింది. నెక్స్ట్ శ్రీ శారదాంబ టెంపుల్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్, శ్రీ మహిషమర్దిని టెంపుల్, శ్రీకృష్ణ మఠం. ఇక్కడ శ్రీకృష్ణ మఠం అన్నది చాలా చాలా ఫేమస్. శ్రీకృష్ణ టెంపుల్ని అయితే చాలామంది దర్శిస్తూ ఉంటారు. ఈ శ్రీకృష్ణ మఠం దగ్గరలోనే మనకి చాలా రకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక రౌండెడ్ ఏరియాలో ఉంటుంది. అంటే ఒక జంక్షన్లోనే చుట్టూ అన్ని రకాల మఠాలు అండ్ టెంపుల్స్ని మనం అయితే చూడొచ్చు. ఈ శ్రీకృష్ణ టెంపుల్ పక్కనే మనకి శ్రీ అంతేశ్వర స్వామి టెంపుల్. అంతేశ్వర స్వామి అంటే అగైన్ శివుడి రూపంలో ఉన్న అంతేశ్వర స్వామిని కూడా మనం అయితే చూడడం జరిగింది. ఇక్కడ నుంచి మనం కాపు అనే ఏరియాలో శ్రీ మాస మరుగుడి మరియమ్మ స్వామి టెంపుల్ అయితే మనం చూడడం జరిగింది. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. కంప్లీట్ వుడెన్ ఆర్కిటెక్చర్. అమ్మవారిని అయితే మొత్తం బంగారంతో అయితే వీళ్ళు నింపేశారు. సాక్షాత్ మనం అమ్మవారిని చూసిన ఫీలింగే మనకు కలుగుతుంది. టెంపుల్ ఏరియా కూడా చాలా పెద్దది. మనం కార్ పార్క్ చేసుకుని చాలా దూరం నడవాల్సి వచ్చింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అదొక రకమైన అనుభూతి అయితే మీకు కలుగుతుంది. ఈ టెంపుల్ని ఎస్పెషల్గా ఉడిపి వెళ్ళిన వాళ్ళైతే మాత్రం ఈ శ్రీకృష్ణ మఠం, ఈ కాపులో ఉన్న మరియమ్మ టెంపుల్ అయితే తప్పకుండా మిస్ చేయొద్దు మీరు. ముందు మనం చూసిన ఉడిపి టెంపుల్స్ నుంచి ఈ కాపులోని మరియమ్మ స్వామి టెంపుల్ అయితే దాదాపు 16 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ టెంపుల్ మనం దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉచ్చిల అనే ప్లేస్లో మహాలక్ష్మి టెంపుల్ని అయితే మనం కవర్ చేసాం. మహాలక్ష్మి టెంపుల్ అగైన్ చాలా పెద్ద టెంపుల్ అండ్ అమ్మవారు కూడా చాలా చాలా బాగా దర్శనం అయితే జరిగిందని చెప్పాలి. ఈ ఉచ్చిలాలోని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత దాదాపు ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి సాయంత్రం నాటికి మనం అయితే ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనే ప్లేస్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. బ్లూ ఫ్లాగ్ బీచ్ అన్నది చాలా ఫేమస్ అంట. ఎందుకంటే వాటర్ అయితే బ్లూయిష్ కలర్లో ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఈ వాటర్ ఫ్లో అయితే మాత్రం చాలా హెవీగా ఉంది. వీళ్ళైతే బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. చుట్టూ బీచ్ని అయితే వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మంచి లొకేషన్లో ఉంది. ఫ్యామిలీ ఈవినింగ్ పూట ఎంజాయ్ చేయడానికి అయితే ఈ ప్లేస్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్గా మనం చూడొచ్చు. పడుబుద్రి లొకేషన్లో ఉన్న ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ నుంచి కర్ణాటక బార్డర్ దాటుతూ మనం కేరళలోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. దాదాపు ఒక 100-150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మైల్ అనే ఏరియా, అంటే ఇది కదూర్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. మైల్ అనే ఏరియాలోని గ్రీన్ వ్యూ హోమ్స్లో మనం ఎయిర్బిఎన్బిలో అయితే ఒక ఫామ్ హౌస్ని బుక్ చేయడం జరిగింది. ఈ గ్రీన్ వ్యూ హోమ్స్ అన్నది కంప్లీట్ గ్రీనరీ ఎన్విరాన్మెంట్లో రబ్బర్ ప్లాంటేషన్ అండ్ రకరకాల మొక్కల మధ్యలో ఈ గ్రీన్ వ్యూ హోమ్స్ అయితే కట్టడం జరిగింది. కింద అయితే ఓనర్స్ ఉంటారు. పైన దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 3 బెడ్రూమ్స్, అంటే ఈ 3 బెడ్రూమ్స్లోనే మనకి 5 బెడ్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. హాట్ వాటర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఈ గ్రీన్ వ్యూ హోమ్స్ మీద కూడా నేను సెపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. మన ఛానల్లో మీరు ఈ గ్రీన్ వ్యూ హోమ్స్ యొక్క వీడియోని మీరైతే చూడొచ్చు. ఈ గ్రీన్ వ్యూ హోమ్కి మనం రీచ్ అయ్యి కంప్లీట్ లగేజ్ అంతా అన్లోడ్ చేసుకుని మనం నైట్ అయితే అక్కడ రెస్ట్ తీసుకున్నాం. డే 5లో భాగంగా ఈ గ్రీన్ వ్యూ హోమ్స్ యొక్క ఓనర్ అయిన హరిదాసన్ చాలా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఆయన చుట్టుపక్కల ఏ ప్రదేశాలు ఉన్నాయి, ఏ టెంపుల్స్ మనం చూడొచ్చు అన్నది ఆయన అయితే కంప్లీట్గా మనకు ఐటినరీ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన చెప్పడం ఏంటంటే, మీరు మార్నింగే 6కే లేచి దగ్గరలో ఉన్న పరాసిన కడువు అనే ఒక టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మిగతా టెంపుల్స్ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది అని అయితే చెప్పారు. దానివల్ల మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా మార్నింగే లేచి రెడీ అయిపోయి అక్కడ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ పరాసిన కడువు అనే టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ పరాసిన కడువు అనే టెంపుల్ని మనం 2 విధాలుగా అయితే చేరుకోవచ్చు. ఒకటి బోట్ మార్గం ద్వారా వల్లపట్నం నదీ తీరంలో అయితే ఈ పరాసిన కడువు అనే టెంపుల్ అయితే మనం చూడొచ్చు. అంతేకాకుండా బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. దాదాపు ఒక 300-350 స్టెప్స్ అయితే ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే ట్రావెల్ చేయలేను అనుకుంటే ఈ బోట్ ద్వారా వెళ్తే డైరెక్ట్గా టెంపుల్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఈ పరాసిన కడువులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముత్తప్పన్ స్వామిని వీళ్ళు కొలుస్తూ ఉంటారు. ఈ ముత్తప్పన్ స్వామి ఒక బ్రాహ్మణ దంపతులు శివుడు మరియు విష్ణువుని కలిపి కొలవడం వల్ల ఒక సంతానం అయితే కలిగింది. శివ విష్ణువులకి ప్రతీకగా ఈ ముత్తప్పన్ స్వామిని దేవుడిగా అయితే ఇక్కడ లోకల్గా అందరూ కొలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ టెంపుల్లో
ఏ జంతువునైనా సరే, అంటే పెంపుడు జంతువుల్లో ఏ జంతువునైనా సరే మీరైతే తీసుకురావచ్చు. రకరకాల డాగ్స్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. వీధి కుక్కలకి వీళ్ళైతే ఫుడ్ కూడా రోజు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు ఈ దేవుడికి, ముత్తప్పన్ స్వామి దేవుడికి వీళ్ళైతే ఫిష్ మరియు కళ్ళుని, అంటే తాటి కళ్ళుని వీళ్ళైతే నైవేద్యంగా అయితే పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మిగతా హిందూ టెంపుల్స్తో భిన్నంగా మనం చూసుకున్నట్లయితే ఆచార వ్యవహారాలు అయితే చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పాలి. అండ్ ఈ టెంపుల్లో ఎవరు వచ్చినా సరే, ఈ టెంపుల్ వల్లపట్నం నదీ తీరంలో ఉండడం వల్ల మెట్లు దిగి కాళ్ళు కడుక్కొని అందరూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ బోత్ ఫుడ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ పరాసిన్ గడువు టెంపుల్ని మనం దర్శనం చేసుకుని మళ్ళీ మన గ్రీన్ వ్యూ హోమ్స్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ మన హోస్ట్ అయినటువంటి హరిదాసన్ గారు ఎంతో ఆప్యాయతతో ఆ లోకల్గా వాళ్ళు తయారు చేసే కేరళ టిఫిన్ అయితే మనకు పెట్టడం జరిగింది. అండ్ ఆ బ్రేక్ఫాస్ట్ మనం చేసిన తర్వాత అక్కడి నుంచి 213 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం గురువాయూర్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ గురువాయూర్ టెంపుల్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో లార్డ్ విష్ణు, అంటే విష్ణుమూర్తిని మనం దైవంగా అయితే మనం చూడొచ్చు. దీన్నే భూలోక వైకుంఠం అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఈ గురువాయూర్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇంత దూరం మనం, అంటే 200 కిలోమీటర్లు అంటే దాదాపు ఒక 4 hours ట్రావెల్ చేసి మనం వచ్చినా కానీ ఈ టెంపుల్కి వచ్చేసరికి ఎక్కడ లేని ఎనర్జీ మనకైతే వచ్చిందని చెప్పాలి. ఈ టెంపుల్ వాతావరణం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ గురువాయూర్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం కొంచెం దూరం ట్రావెల్ చేసి కేరళలోనే రోడ్ సైడ్ డిఎన్ఏ నెస్ట్ అనే ఒక హోటల్ని అయితే మనం తీసుకున్నాం. ఈ డిఎన్ఏ హోటల్ అయితే సర్వీసెస్ అయితే బాగానే ఉన్నాయని చెప్పాలి. దీంట్లో మనకి 3 bedrooms అయితే వీడు ఇచ్చాడు అండ్ అన్ని ఏసీ రూమ్సే. దాంతోపాటు మనకి ఫుడ్ ఏదైనా కావాలంటే స్విగ్గీ ఆర్ జొమాటోలో ఆర్డర్ చేసుకోవడానికి, ఇది హైవే పక్కనే ఉండడం వల్ల మనకు కావాల్సిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా రోజంతా దర్శనం చేసుకుని అండ్ ఈ గురువాయూర్ అండ్ ముందు చూసుకున్నటువంటి పరాసిన్ గడువు టెంపుల్స్ని మనం కవర్ చేసుకోవడం వల్ల కొంచెం అలసిపోయి ఆ రోజైతే అక్కడే రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఈ డిఎన్ఏ నెస్ట్ని వీళ్ళైతే 4700 రూపీస్గా వీళ్ళైతే లిస్ట్ చేయడం జరిగింది. 4700 రూపీస్కి ఇది వర్త్ అని అనిపించింది. ఎందుకంటే వీళ్ళు 3 bedrooms ఇచ్చారు. అంటే ఈజీగా మీరు 5 to 6 members అయితే పడుకోవచ్చు. అండ్ ప్లేస్ కూడా హైవేకి పక్కనే ఉండడం వలన మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళడానికి ఎక్కువగా లోపలికి ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే రాలేదని చెప్పాలి. డే 6లో భాగంగా మనం ఈ డిఎన్ఏ నెస్ట్ నుంచి బయలుదేరి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి 109 kilometers దూరంలో ఉన్న చోటా నిక్కర్ అమ్మా భగవతే టెంపుల్ని అయితే మనం అయితే దర్శించడం జరిగింది. ఇది కొచ్చిలో అయితే మనం చూడవచ్చు. ఈ టెంపుల్ ప్రాంతం అయితే చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ టెంపుల్ని ఒక సెపరేట్ పర్పస్లో అయితే అందరూ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం దయ్యాలు పట్టినా లేదంటే ఏదన్నా పూజలు చేయాల్సి వచ్చినా, అంటే మనం చెప్పాలంటే ఎవరన్నా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా, అంటే నెగిటివ్ ఎనర్జీతో ఎవరన్నా కనుక ఉన్నట్లయితే ఆర్ డిప్రెషన్ అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకైతే ఈ టెంపుల్ చాలా రైట్ ప్లేస్ అని అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని మనం దర్శించుకున్నప్పుడు కంప్లీట్గా మగవాళ్ళు అయితే పైన షర్ట్ తీసి అమ్మవారికి బాడీని అయితే ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అమ్మవారు అబ్జర్వ్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ ప్రాంతంలో రకరకాల పూజలను అయితే అందరూ చేస్తూ ఉంటారు. ఇదేమి డేంజరస్ ప్లేస్ అయితే కాదు, తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ ఆచార వ్యవహారాలు కొంచెం డిఫరెంట్గా ఉన్న ఎంతోమంది భక్తులు వాళ్లకు మనశ్శాంతిని కలిగే విధంగా ఈ టెంపుల్కి అయితే వచ్చి ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు. ఈ చోటా నిక్కర్ అమ్మా భగవతే టెంపుల్ విజిట్ చేసి అక్కడ నుంచి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని క్యారీ చేస్తూ అక్కడ నుంచి దాదాపు ఒక 200 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ మధ్యలో లంచ్ కంప్లీట్ చేసుకుని అరౌండ్ 3-4 ఆ టైంకి అయితే ద మోస్ట్ ఫేమస్ పద్మనాభ స్వామి టెంపుల్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఈ త్రివేంద్రంలోని రాయల్ ఫ్యామిలీ ఆధీనంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ టెంపుల్ యొక్క మెయింటెనెన్స్ కానీ ఆర్ ఎల్స్ ఆచార వ్యవహారాలు ఆర్ దీంట్లో జరుగుతున్న ఏ పండగలనైనా సరే ఈ ట్రెవెన్కోర్ ఫ్యామిలీ వాళ్ళే జరుపుతూ ఉంటారు. ముఖ్యంగా పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు గుర్తొచ్చేది నేలమానిగలు. మనం ఆల్రెడీ చూసాం, దీంట్లో మొత్తం 6 నేలమానిగలు ఉన్నాయి.
ఈ 6 నేలమానిగల్లో మనం ఎన్నో రకాల నిధి నిక్షేపాలను అయితే మనం అయితే చూడడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక రూమ్ని అయితే ఇప్పటికీ వీళ్ళైతే ఓపెన్ చేయలేకపోయారు. సుప్రీంకోర్టు వాళ్ళు అయితే అన్ని డోర్స్కి పర్మిషన్ ఇచ్చిన ఈ డోర్కి వచ్చేసరికి రకరకాల ఆటంకాలు అయితే కలగడం వల్ల, పైగా ఈ రూమ్కి నాగబంధం అడ్డుగా ఉండడం వలన ఎవరు ఈ డోర్ని ఓపెన్ చేయడానికైతే సాహసం చేయలేదని చెప్పాలి. ఈవినింగ్ పూట ఈ పద్మనాభ స్వామి టెంపుల్ మనం అయితే చేరుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్న 108 దివ్య దేశాల్లో ఇదొకటిగా చెప్తారు. దీంట్లో విష్ణుమూర్తిని అయితే మనం కొలుస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి రూపాన్ని మనం సాక్షాత్తు చూసినట్టుగానే అనిపిస్తుంది. 3 ద్వారాల ద్వారా మనం ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని అయితే చూడొచ్చు. శేషావతారం కింద పౌలిస్తున్న విష్ణుమూర్తిని అయితే మనం ఇక్కడైతే దర్శనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ గుడి ప్రాంగణం అంతా కూడా ఇసుకతో అయితే నింపబడి ఉంది. అండ్ ఎన్నో రకాల గోపురాలు అయితే ఉన్నాయి. ఇది చాలా పెద్దది, సిటీకి మధ్యలో ఉన్న దీన్ని అయితే చాలా హై సెక్యూరిటీతో అయితే ఉంచడం జరిగింది. ఇప్పటికీ మనం అక్కడ పోలీసులను అయితే చూస్తూ ఉండొచ్చు. వాళ్ళైతే ఈ AK-47s అండ్ రైఫిల్స్తో అయితే ఈ వాల్స్ని అంటే ఈ నేలమానిగల్ని ఇప్పటికీ కాపలా అయితే కాస్తున్నారని చెప్పాలి. ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీగా పంచ కట్టుకుని వెళ్ళాలి. లేడీస్ కూడా కంపల్సరీగా ఇక్కడ పంచ కట్టుకుని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ బయట రెంట్కి అయితే ఈ పంచలు దొరుకుతూ ఉంటాయి. మగవాళ్ళు అయితే మాత్రం షర్ట్ వేసుకోకూడదు, కేవలం పంచ మాత్రమే కట్టుకుని పైన కండువా వేసుకుని వెళ్ళొచ్చు. ఆడవాళ్ళు మాత్రం పై వరకు పంచ కట్టుకుని ఈ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దాదాపుగా 1 అవర్ అయితే మనకి లోపల దర్శనానికి అండ్ ఈ టెంపుల్ కంప్లీట్గా విజిట్ చేయడానికి, లోపల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ని కవర్ చేయడానికి మనకైతే టైం పడుతుందని చెప్పాలి. దాదాపుగా మనకైతే రాత్రి అయిపోయింది ఈ టెంపుల్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి. ఇక్కడ నుంచి మనం డిన్నర్ కంప్లీట్ చేసుకుని కన్యాకుమారి వైపు అయితే మనం ప్రయాణం సాగించాం. కన్యాకుమారికి దాదాపు ఒక 100 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ నుంచి మనం ట్రావెల్ చేసి కన్యాకుమారి రీచ్ అయ్యేసరికి నైట్ అరౌండ్ 8:30, 9 ఆ టైం అయింది. ఇక్కడ ఒక స్పేషియస్ 3 BHK టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్తో ఉన్నటువంటి ఒక హౌస్ని అయితే మనం రెంట్కి అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా మనం ఎయిర్బిఎన్బిలోనే బుక్ చేసాం. దీనికి వీళ్ళు 5300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పైన స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇలాంటి రకరకాల ఫెసిలిటీస్తో ఈ హౌస్ని అయితే వీళ్ళైతే అందించడం జరిగింది. నైట్ అయితే మనం ఇక్కడే రెస్ట్ తీసుకున్నాం. డే 7లో భాగంగా కొంచెం ముందు రోజు జర్నీ ఎక్కువ చేయడం వలన, కొంచెం అలసిపోవడం వలన కొంచెం లేట్గా 7 o'clock లేచి స్నానం చేసి దగ్గరలో ఉన్న సుచింద్రం జస్ట్ హార్డ్లీ ఒక 2 to 3 kilometers డిస్టెన్స్లో, అంటే మనం తీసుకున్న హౌస్కి ఒక 2 to 3 kilometers డిస్టెన్స్లో అయితే ఈ సుచింద్రం అనే పుణ్యక్షేత్రం అయితే మనం చూడొచ్చు. సుచింద్రం అన్నది భారతదేశంలో మొట్టమొదటి ప్లేస్. ఇక్కడ మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సింగిల్ స్టాచ్యూని అయితే మనం చూడొచ్చు. ఇది సముద్ర తీరంలో ఉంది. టెంపుల్ అయితే చాలా చాలా పెద్దది. మార్నింగ్ దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఒక మంచి అనుభూతి అయితే ఇక్కడ కలుగుతుందని చెప్పాలి. ఇక్కడ మనం 22 అడుగుల హనుమాన్ స్టాచ్యూని అయితే చూడొచ్చు. ఈ రాయి మొత్తం అంటే 22 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒక సింగిల్ రాయిలో అయితే చెక్కబడింది. అది మనకి చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం చేసుకున్నప్పుడు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ నుంచి బయలుదేరి అరుల్ముగ కన్యాకుమారి టెంపుల్, ఇది 15 కిలోమీటర్ల దూరంలో చూడొచ్చు. బీచ్ సైడ్ కన్యాకుమారి అంటే చివరి పాయింట్ అనమాట. మనం చూసినట్లయితే భారతదేశానికి కాశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్తాం కదా, అలా కన్యాకుమారి అన్నది చివరి పాయింట్ అనమాట. అంటే మన ట్రిప్లో భాగంగా డే 7లో మీరు చూసినట్లయితే ఈ 1 వీక్లో మనం హాఫ్ ఆఫ్ ద బార్డర్ని మనం అయితే కవర్ చేసుకుంటూ కన్యాకుమారిలోని ఈ అరుల్ముగ కన్యాకుమారి టెంపుల్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీచ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి 2 sides అంటే 2 different ఓషన్స్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కన్యాకుమారి టెంపుల్లో దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనం బయలుదేరి మధ్యలో మనకి ఒక ఐలాండ్ అయితే కనపడుతూ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఓషన్ మధ్యలోనే ఉంటుంది. ఈ ఓషన్ మధ్యలో మనం చూసుకున్నట్లయితే దీన్ని వివేకానంద రాక్ మెమోరియల్గా అందరూ పిలుస్తూ ఉంటారు. దీంట్లో అయితే స్వామి వివేకానందకి ఒక పెద్ద స్టాచ్యూని కట్టి ఒక టెంపుల్ని అయితే అంటే ఒక పెద్ద హౌస్లో అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు దీనికి చాలా చాలా ఖర్చు పెట్టారు. అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే వివేకానంద స్టాచ్యూని కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి ఒక గ్లాస్ బ్రిడ్జ్ మీదుగా
తిరువల్లూరు స్టాచ్యూకి అయితే మనం వెళ్ళొచ్చు. తిరువల్లూరు స్టాచ్యూ అన్నది చాలా పెద్దది, సుమారు నాకు తెలిసి ఒక 150-200 ఫీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట. అది చాలా చాలా పెద్దది. మీకు ఓషన్ మధ్యలో ఇంత పెద్ద స్టాచ్యూని వీళ్ళు ఎలా ఏర్పాటు చేశారని నాకైతే ఆశ్చర్యం వేసింది. ఎంతోమంది టూరిస్టులు బోట్ సర్వీస్ని ఆప్ట్ చేసుకుంటూ ముందుగా ఈ వివేకానంద రాక్ మెమోరియల్కి వచ్చి స్వామి వివేకానందని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద వచ్చేటప్పుడు కిందంతా మనకి ఈ ఓషన్ అయితే కనపడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదుగా ఈ తిరువల్లూరు స్టాచ్యూని దర్శనం చేసుకుంటారు. ఈ తిరువల్లూరు స్టాచ్యూ దగ్గర కొన్ని స్టెప్స్ అయితే ఏర్పాటు చేయబడ్డాయి. ఆ స్టెప్స్ మీద క్లైంబ్ చేస్తూ ఈ తిరువల్లూరు స్టాచ్యూ చుట్టూ అయితే మనం తిరగొచ్చు. దీని 360 డిగ్రీస్లో ఒక సైడు కన్యాకుమారి, అలాగే మిగతా 3 సైడ్స్ మనం ఓషన్ అయితే చూస్తూ ఒక ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని అయితే మీ ఫ్యామిలీకి అయితే మీరు కల్పించవచ్చు. ఈ తిరువల్లూరు స్టాచ్యూ అన్నది ఒక సైడ్ అరేబియన్ సీ, మరో సైడ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ కింద ఇండియన్ ఓషన్కి మధ్యలో అయితే మనం చూడొచ్చు. ఇది మంచి అనుభూతిని అయితే కలిగిస్తుందని చెప్పాం కదా. ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ బోట్ సర్వీస్ ద్వారా మనం బ్యాక్ అయితే రావడం జరిగింది. అండ్ మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ అయినటువంటి శ్రీవైకుంఠానికి అయితే మనం బయలుదేరాం. ఇది దాదాపు 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. శ్రీవైకుంఠంగా పిలుచుకునే ఈ ప్రాంతం అయితే చాలా పురాతనమైంది. లోపడున్న ఆర్కిటెక్చర్ చూసినట్లయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రకరకాల స్టాచ్యూస్ అయితే ఇక్కడ చెక్కబడ్డాయి. అండ్ లోపడున్న దేవుణ్ణి మనం చూసినట్లయితే ఇది కూడా అగైన్ విష్ణుమూర్తికి సంబంధించింది. శ్రీవైకుంఠంగా పిలుచుకునే ఈ ప్రదేశం అయితే మనం మధ్యాహ్నం పూట చేరుకోవడం వల్ల చాలా ఖాళీగా ఉందని చెప్పాలి. టెంపుల్లోని ప్రతి ప్లేస్ని విజిట్ చేస్తూ అండ్ ఆర్కిటెక్చర్ని చాలా క్లియర్గా అయితే మనం చూసేంత టైం అయితే మనకు దొరికింది. ఆ టైంలో భక్తులు ఎవరు లేకపోవడం అండ్ మనకి అంత ప్రశాంతమైనటువంటి దర్శనం కలగడం అనేది మనం అదృష్టంగా భావించాలి. ఈ శ్రీవైకుంఠం అనే టెంపుల్ని 108 దివ్య దేశాల్లో ఒకటిగా దీన్ని అయితే చూస్తూ ఉంటారు. 108 దివ్య దేశాలు అంటే భారతదేశంలో మొత్తం 108 విష్ణాలయాలు అయితే ఉన్నాయి. ఈ విష్ణాలయాల్లో ఈ శ్రీవైకుంఠాన్ని కూడా ఒక టెంపుల్గా చెప్పుకుంటారు. దీన్ని నవ తిరుపతుల్లో అంటే 9 తిరుపతి స్థానాల్లో ఒకటిగా దీన్ని అయితే చూస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి మనం దాదాపు 32 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ దాదాపుగా మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 4 ఆ టైం అయితే అయింది. 32 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని అయితే మనం చేరుకున్నాం. ఈ తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా చాలా పెద్దది. ఎగ్జాక్ట్గా బీచ్ని ఆనుకునే ఉంటుంది. ఇక్కడ రకరకాల నెమళ్ళను అయితే మనం చూడొచ్చు. నేను ఏ టెంపుల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇన్ని నెమళ్ళు ఉండడం అయితే నేను చూడలేదు. మీరు వెళ్తున్నంతసేపు ప్రతి చోట ఏదో ఒక నెమలు కనపడుతూనే ఉంటుంది. మనం ఈ తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్నట్లయితే లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుందని చెప్పాలి. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన భారతదేశంలో ఉన్న 6 ముఖ్య స్థానాల్లో ఈ టెంపుల్ని ఒకటిగా పిలుస్తారు. అండ్ ఈ టెంపుల్ని ఇక్కడ కట్టడానికి ఒక ముఖ్య కారణం అయితే ఉంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు మురుగర్ స్వామిగా పిలుచుకునే దేవుడు సూరపద్మన్ అనే రాక్షసుని చంపినందుకు ఇక్కడ ఈ టెంపుల్ని అయితే కట్టారని అందరూ చెప్తూ ఉంటారు. అందుకనే దీన్ని ఆరుపడై వీడు అని తమిళ నేమ్లో కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే యాన్యువల్గా స్కంద ఫెస్టివల్ చాలా చాలా బాగా చేస్తారు. అంగరంగ వైభవంగా ఇక్కడైతే స్కంద ఫెస్టివల్ని వీళ్ళైతే జరుపుకుంటూ ఉంటారు. ఈ తిరుచెందూరులోని ఈ మురుగన్ టెంపుల్కి ఒక విశిష్టత అయితే ఉంది. ఇది దాదాపు 2000 సంవత్సరాల నాటి టెంపుల్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 1799 సంవత్సరంలో డచ్ సోల్జర్స్ ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని సముద్రంలో పాడేశారని, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత జాలర్లు ఆ విగ్రహాన్ని మళ్ళీ వెతికి తీసుకొచ్చి ఈ టెంపుల్లోనే మళ్ళీ స్థాపించారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్లో మొత్తం మనకి 124 పిల్లర్స్ అయితే కనపడతాయి. ఆ 124 పిల్లర్స్ని పాస్ చేస్తూ మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు మనకి చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుందని చెప్పాలి. అంతేకాకుండా ఈ టెంపుల్ నుంచి ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ ఉందని, ఆ టన్నల్ ద్వారా దగ్గరలో ఉన్న ముఖ్యమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మార్గం ఉందని కూడా ఒక వెనుకడైతే ఉంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని మనం దర్శనం చేసుకున్న తర్వాత దాదాపు 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ అరౌండ్ 8-9 ఆ టైంకి మనమైతే రామేశ్వరం అయితే చేరుకోవడం జరిగింది.
ఈ రామేశ్వరం టెంపుల్ చేరుకునేసరికి మనకి మొత్తం 7 రోజులైతే పట్టింది. హైదరాబాద్లో మొదలుపెట్టి రామేశ్వరం వరకు రీచ్ అవుతూ మనం కవర్ చేసిన ఈ 7 డేస్ జర్నీ మీకు బాగా నచ్చిందని కోరుకుంటూ ఈ పార్ట్ 1 వీడియోని ఇంతటితో నేను ముగిస్తాను. వచ్చే వారం పార్ట్ 2 వీడియోలో మీకు మరిన్ని విశేషాలు అండ్ మనం కవర్ చేసిన అన్ని ప్రదేశాలని డీటెయిల్గా కవర్ చేస్తూ మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.